Welcome back to Date of Canva Mastery కోర్స్ లైవ్. రైట్. సో మనము డే 1 లో ఏం నేర్చుకున్నామంటే ఓవరాల్ డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది, క్యాన్వా అంటే ఏంటి, అది ఎలా, దానిలో ఉన్న డాష్ బోర్డ్ లో టోటల్ ఒక వ్యూను మనం చూసాం. ఈరోజు డే 2 లో మనం టెక్స్ట్ ఏంటి, దాని ఫాంట్ ఏంటి ఒకసారి చూద్దాం. రైట్. నేను షేర్ చేస్తున్నాను, ఒకసారి నాది చూడండి. నా స్క్రీన్ మీకు కనబడుతుందా? ఎస్, కనబడుతుంది. కనబడితే ఎస్ అని టైప్ చేయండి, లేకపోతే నో అని టైప్ చేయండి. జస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్ ఎవ్రీ వన్. జస్ట్ నేను కన్ఫర్మేషన్ కోసం మీకు అడుగుతున్నాను. జస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్ ఎస్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. టెక్స్ట్ అంటే ఏంటి? టెక్స్ట్ ని ఆ ఫాంట్, టెక్స్ట్ కు ఫాంట్ కు ఏంటి అని జస్ట్ మనం చూద్దాం. ఆ క్యాన్వాలో టెక్స్ట్ టూల్స్ అనేది ఫాంట్ సైజ్ వచ్చేసి ఏంటంటే బ్రాండింగ్, మార్కెటింగ్, సోషల్ మీడియాలో. ఎందుకంటారంటే ఒక్కొక్క బ్రాండ్ కు ఒక్కొక్క టెక్స్ట్ టెక్స్ట్ ఉంటాయి. దానిని టెక్స్ట్ ఎఫెక్ట్స్ అని దానిలో టెక్స్ట్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. ఈ టెక్స్ట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా గమనిస్తే ఆ అక్షరాలు అంటే టెక్స్ట్ ఏదైతే ఉంటుందో బోల్డ్ రావడం, లేకపోతే 3D యానిమేషన్ రావడం, ఇలాంటి మీకు ఎవరైనా గమనించే ఉంటారు, రైట్? సో అలాగ ఇంకా అలైన్మెంట్ అంటే అలైన్మెంట్, దెన్ స్పేస్, హైరాకీ, రూల్స్, ఇలా కొన్ని ఒకటొకటి మీకు చూపిస్తాను. మీకు ప్రాక్టికల్ గానే మనం వెళ్దాం. తర్వాత దాన్ని సేవ్ చేయాలి. దాని స్టైల్స్ ఏంటి, దాని టెంప్లెట్స్ కూడా దీంట్లో ఉంటాయి. ఓకే, రైట్. డైరెక్ట్ గా షార్ట్ కట్ ఏంటంటే టెక్స్ట్ టూల్ కి, అట్లాగే దాంట్లో కూడా ఈ యొక్క టెక్స్ట్ లో ఏది ఉంటుందంటే యాడింగ్, హెడ్డింగ్ ఉంటుంది, సబ్ హెడ్డింగ్ ఉంటుంది, బాడీ టెక్స్ట్ అనేది ఉంటుంది. ఓకే, దానిలో ఫాంట్ ప్యానల్ అంటే ఫాంట్ నేమ్, సైజు, బోల్డ్ చేయాలా, ఇట్లిక్ చేయాలన్నా, అండర్లైన్ చేయాలన్నా అనేది ఆ చూపిస్తాను. నేను మీకు డైరెక్ట్ మీకు ప్రాక్టికల్ గానే నేను మీకు చూపిస్తాను. చూద్దాం. దానిలో ఇంకేముంటుందంటే షాడో, షాడో కూడా ఉంటుంది, లేకపోతే లిఫ్ట్, ఆలో స్పే, ఇవన్నీ నియాన్ అంటే ఇవన్నీ ఏంటంటారు టెక్స్ట్ యొక్క స్టైల్స్. యానిమేషన్ కావాలి అనుకుంటే టైప్ రైటర్ యానిమేషన్, రైజ్, ఇలాంటివి మనం జస్ట్ ఎఫెక్టివ్ గా ఉండడానికి, మంచి లుక్ ఉండడానికి మనం చూపిస్తాం దీనిలో నేను 3 టైప్స్ ఆఫ్ ఫాంట్స్ మిస్: సెరిఫ్ ఫాంట్, సాన్స్ సెరిఫ్ ఫాంట్, డిస్ప్లే ఫాంట్ అని ఉంటాయి. ఫాంట్స్ ఏవే చాలా ఉన్నాయి, ఓఎస్డబ్ల్యూ ఉంది, చాలా ఉన్నాయి. బ్రాండింగ్, దానిలో మీరు ఏంటంటే ఒక కన్సిస్టెంట్ గా ఒకటే టెక్స్ట్ ఫార్మాట్ ని మీరు మెయింటైన్ చేయాలి. అట్లయితే చాలా బాగుంటది. మరి ఇంకోటి ఏంటంటే అలైన్మెంట్, లెఫ్టా, సెంటరా, రైటా, జస్ట్ బయా. పేసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. లైన్ ఇస్తామా, ఈ ఐరాకి ఏంటంటే లార్జ్ బాడీ. ప్రాక్టికల్ గా మనము ఒకటి చేసి చూద్దాము. ఈ స్టైల్స్ ఏంటంటే ఈ షో సేవ్ బ్రాండ్ ఫాంట్ కి క్రియేట్ ఒక టెంప్లెట్ కూడా ఇన్బిల్ట్ గా ఉంటది. ఓకేనా, ఇవన్నీ మనం చూద్దాం. డైరెక్ట్ గా ప్రాక్టికల్ నేను తీసుకొని ఉంటాను. చూడండి, నా స్క్రీన్ మీకు కనబడుతుందా? ప్రాక్టికల్ స్క్రీన్ కనబడుతుందా? కనబడట్లేదా? జస్ట్ వెయిట్, నేను షేర్ చేస్తున్నాను, కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు ఓకేనా? జస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్. మీరు ఓకే అనుకుంటే నేను ముందుకు తీసుకుని వెళ్తా, అట్లా అంటున్నా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్ఫర్మేషన్.
రైట్. నేనేం చెప్పాను, మీరు ఏదన్నా ఒకటి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ D2 కదా. ఇది ప్రో కాదు. సో అందుకే నేను మీకు ప్రాక్టికల్ గా మేము ప్రో ఉంది కూడా మీకు చూపిస్తాను. దాని కూడా ఏమేమి ఫీచర్స్ ఉంటాయని కూడా. ఓన్లీ మనం టెక్స్ట్ ఫార్మాట్ నేను చూస్తున్నాం కాబట్టి ఇక్కడ చూడండి. రైట్. మార్కెటింగ్ ఐడియాస్, వెల్కమ్, D2 Canva Mastery. అయిన తర్వాత ఇలా చూడండి. దీన్ని ఏం చేస్తున్నామంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ పాయింట్ ఉంది కదా, మీకు కనబడుతుంది కదా, పెద్దగా చేసుకోవచ్చు లేదంటే చిన్నగా చేసుకోవచ్చు. చూడండి. దీనికి టెక్స్ట్ కి ఇక్కడ కనబడుతుంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫాంట్స్ వస్తాయి. ఇవన్నీ ఫాంట్స్లే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ OSW అని కొడితే చూడండి, ఫాంట్ చేంజ్ అయిందా, మళ్ళీ ఫాంట్ చేంజ్ అయ్యేది చేంజ్ అవుతుందా. దీన్ని ఫాంట్ స్టైల్ అంటారు. టెక్స్ట్ స్టైల్ వేరు, ఫాంట్ స్టైల్ వేరు. ఇవన్నీ ఫాంట్స్ చూడండి. రైట్. చూడండి. టైమ్స్ న్యూ మీ ఇష్టం. ఏ ఫాంట్ కావాలి అనుకుంటే ఆ ఫాంట్ మీరు జస్ట్ క్లిక్ చేయండి ఇక్కడ అంతే. ఓకేనా. దీనికి కూడా మళ్ళీ మీరు బోల్ట్ కూడా పెట్టవచ్చు ఇక్కడ. చూడండి బోల్ట్. ఓకే. దీనికి మళ్ళీ ఇటలిక్ అంటాం. దీనికి జస్ట్ చిన్న క్రాస్ వస్తుంది అంతే. రైట్. ఇక దీన్ని అండర్లైన్ పెట్టాలి అనుకుంటే అండర్లైన్ కూడా పెట్టచ్చు ఇక్కడ, అండర్లైన్. లేదంటే సింపుల్ గా కంట్రోల్ యూ కొడితే కూడా షార్ట్ కట్ తోటి కూడా చూడండి, యూ కొడితే కూడా వస్తుంది. ఓకే. అండర్లైన్ తీసేయచ్చు. దీని తర్వాత ఇక్కడ రండి. ఇక్కడ మీకు ఏంటి, ఒక దానిపైన మార్క్స్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. చూడండి చేస్తున్నా. ఇక్కడ ఏ అని ఉంది కదా, ఇక్కడ చూడండి. WDC అనేది మాత్రమే క్యాపిటల్ వచ్చింది, మిగతా అన్ని స్మాల్ ఉన్నాయి. మళ్ళీ సేమ్ మీరు అన్ని క్యాపిటల్ పెట్టుకోవాలనుకుంటే కూడా మళ్ళీ క్యాపిటల్ పెట్టుకోవచ్చు. రైట్. అయితే ఇక్కడ ఈ టెక్స్ట్ దగ్గర ఉంది కదా, ఈ టెక్స్ట్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, మిడిల్ వచ్చింది, ఇక్కడ కార్నర్ పోయింది, ఇక్కడ కార్నర్ పోయింది, మళ్ళీ మిడిల్ వచ్చింది. ఓకే. రైట్. ఇలాగా మనము టెస్ట్ చేయాలి, ప్రతి దాని మీద మనం టెస్ట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఎక్కువ మన దగ్గర ఫాంట్స్ ఉంటే వాటికి బుల్లెట్ పాయింట్స్ కూడా పెట్టాలి. ఇట్లా 1 to 2 బుల్లెట్ పాయింట్స్ పెట్టేసేయాలి. రైట్. వచ్చిన బుల్లెట్ పాయింట్స్ అది మీ ఇష్టం, ఇలా పెట్టాలి. మిడిల్ జర బాగుంది, అట్లా కొంచెం పెంచుదాం. ఓకేనా. రైట్. దాని తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఒకవేళ దీనికి వెల్కమ్ అనే దానికి ఉంది. అయితే
దీనికి ఏం చేస్తాం అంటే లెటర్ స్పేసింగ్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి. ఆ వెల్కమ్ అనే స్పేస్ కనబడుతుందా? ఇక ఇదేంటి? లెటర్ స్పేస్. ఓకేనా? ఇక్కడ చూడండి లైనింగ్ స్పేస్. దాన్ని తేడా చూడండి, మీకు కనబడుతుంది. ఓకే, కిందికి మీనికి వస్తుంది. ఇది యాంకర్ టెక్స్ట్ బాక్స్ అంటే ఇక్కడికి వచ్చేసరికి చూడండి, టెక్స్ట్ పొజిషన్ కిందికి రండి. ఓకే, ఇది అవసరం లేదు, కిందికి రండి. వచ్చిన తర్వాత ఓకే, ఇక్కడ ఇక్కడ వరకు ఓకేనా? అరే, దీనికి మళ్ళా ఎఫెక్ట్స్ పెట్టచ్చు. నేను చెప్పిన కదా ఎఫెక్ట్స్ ఉంటాయి అని. ఎఫెక్ట్స్ ఎలా పెట్టాలి చూడండి. ఎఫెక్ట్స్ అంటారంటే దాని యొక్క స్టైల్, రైట్? చూడండి, మారుతుందా? రైట్, మారుతుంది కదా. మీరు ఆఫ్ సెట్ ఇదేంటంటే ఇక్కడ చూడండి, మీరు ఇష్టం. ఇక్కడ మీరు ఇట్లా అనుకుంటే కొంచెం చేంజెస్ అవుతుంది కదా, ఇలాగ మీరు చేంజెస్ చేసుకోవాలి. అది చూడండి, మీరు అది షార్ట్ ముందలుకోవాలన్నా ఏ డైరెక్షన్ లో ఉండాలి అనేది చూపించాలి దాన్ని. రైట్, ఆ స్టైల్ మీరు ఇక్కడ చూడండి. మళ్ళీ ఈ స్టైల్ కూడా ఇక్కడ వస్తుంది. నేను చెప్పాను కదా, ఇది సబ్ టెక్స్ట్ లో ఉంది, ఇది హెడ్డింగ్ లో. హెడ్డింగ్ అయితే ఇలా తీసుకుంటుంది చూడండి. రైట్, బాగుంది. ఇది మారుతామా? ఓకేనా? బెటర్ కదా. రైట్, ఇలాగా మనం చేయాలి. ఇవాళ తీసేస్తున్నాను నేను. దీనికి మళ్ళీ యానిమేషన్ ఎఫెక్ట్స్ అంటే ఎఫెక్ట్స్ అంటే ఇది, యానిమేషన్స్ మళ్ళీ వేరే ఉంటాయి చూడండి. యానిమేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ తీసుకుందాం. నేను యానిమేషన్ ఇస్తాను. ఎలా అంటే చూడండి, చూస్తున్నారు కదా, షిఫ్ట్ అంటాం. దీని టైప్ రైటర్ నేను పీడిఎఫ్ లో చెప్పాను కదా, దాన్ని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. ఇంకో ఎన్ని ఎన్ని ఉంటాయి చూడండి, ఎన్ని యానిమేషన్స్ ఉంటాయో. మీరు జస్ట్ వాడుకోవడమే అంతే, ఎలా వాడాలని తెలిస్తే చాలా అంతే. ఓకే, మీకు ఈ కలర్ నచ్చలేదా? ఈ కలర్ మీకు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ పడిపోయింది. ఓకే, చెప్పండి, మీకు ఏమైనా కలర్ నచ్చితే చెప్పండి, అదే కలర్ పెడదాం. బ్లాక్ బాగుంది కదా. ఉమ్, ఓకేనా? ఇక్కడ వరకు ఓకేనా? అరే, ఈ పొజిషన్ కూడా చూడండి. ఈ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్, ఈ లేయర్, ఇవి లేయర్స్ ఏంటంటే ఇవి లేయర్స్. దీన్ని కూడా మళ్ళీ నేను సపరేట్ క్లాత్ తీసుకుంటాను దీనికి, ఏమేమి లేయర్స్ దీంట్లో ఉన్నాయి అనేది కూడా. ఓకే, ఇంకా ఇమేజ్ ఉంది, ఇది ఉంది, ఇక్కడది ఇమేజ్ మనం తీయొచ్చు దానిలోకి వెళ్ళి. రైట్, వీటిని ఏమంటారు అంటే లేయర్స్ అంటాము, ఓవర్ లేయర్స్. ఇవి దానిపైన ఇవి ప్రతి ఒక్కరు దీనిలో ఉంటాయి. ఓకేనా? ఇక్కడ మనం సైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చేంజ్ అవుతుంది. ఇక్కడ విడ్త్ హైట్ ఉంది కదా, ఇక్కడ చేంజ్ అవుతూ వస్తుంది. అక్కడ చేంజ్ అయిపోయినా ఇక్కడ చేంజ్ అవుతుంది చూడండి. ఇక్కడ కనబడుతుందా?
ఇలాగా ప్రతిదీ మనము టెక్స్ట్ ఫార్మాట్. ఇంకోటి ఏంటంటే కావాలంటే ఇక్కడ టెస్ట్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ యాడ్ హెడ్డింగ్ అనేది యాడ్ సబ్ హెడ్డింగ్ ఇది ఫాంట్. మిమ్మల్ని హెడ్డింగ్ సబ్ హెడ్డింగ్ నేను చెప్పాను కదా, హెడ్డింగ్ సబ్ హెడ్డింగ్ బాడీ టెక్స్ట్, రైట్? మీకు కనబడుతుంది కదా బాడీ టెక్స్ట్. ఈ ఫార్మాట్లో మూడే ఫార్మాట్లు ఉంటాయి. ఆ 3 ఫార్మాట్లో నీకు ఏ ఫార్మాట్ కావాలో ఆ ఫార్మాట్ మనం యూజ్ చేసుకొని ఇక్కడ యూజ్ చేయడం. సింపుల్ వే, రైట్? అర్థమైంది క్లాసు? ఓకే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా డౌట్స్ అడగండి ఇప్పుడే. అలాగే నేను ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ మ్యాజిక్ రైట్ అని ఉంది కదా, ఈ మ్యాజిక్ రైట్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఇది కాపీ చేసి మ్యాజిక్ రైట్ దగ్గర నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. జనరేటర్ అని కొట్టిన ఎలా ఇస్తుంది మనమే దాన్ని చూద్దాం. ఈ కళ్ళ ముందు చూద్దాం మనం. ఓకే, నిన్నటి క్లాస్లో మీరు ఏమైనా నేర్చుకున్నారా? నాకు గ్రూప్లో ఇద్దరు మెసేజ్ చేయలేదు, వాళ్ళు అసైన్మెంట్ కంప్లీట్ కాలేదు. అసైన్మెంట్ కంప్లీట్ చేయండి, చేసి నాకు త్వరగా. ఎందుకంటే మీరు ఎంత త్వరగా మీరు చేస్తే నేను అంత త్వరగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్? వెల్కమ్ బ్యాక్. చూడండి, ఇది ఏంటంటే వెల్కమ్ బ్యాక్ టు కెనవా మాస్టర్. వీళ్ళ డిపిఆర్ ఇంటి ఇదేంది, ఆ, దానికి నీ ఒక్కటి ఇస్తే దానికి ఒక సెంటెన్స్ లాగా ఫార్మేట్ చేస్తుంది. ఇది ఎక్కువ ఏంటంటే కంటెంట్ యూజ్, మనం ఏదైనా కంటెంట్ యూజ్ చేయడానికి, లేదంటే మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ చిన్న టాపిక్ ఉంది, ఆ టాపిక్ ని ఇంకా ఎక్కువ మార్చాలి అనుకుంటే ఇలాంటి దానికి మనం మ్యాజిక్ రైటర్ అనే దానికి ఉపయోగిస్తాం. ఓకే, రైట్, అర్థమైందా? మీరు ఈరోజు ఏం చేస్తారంటే ఏదైనా మీకు గ్రూప్లో నేను ఇస్తాను ఒక అసైన్మెంట్, ఈ రోజు మళ్ళీ నాకు కంప్లీట్ చేసి గ్రూప్లో మీరు అప్డేట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ, సీ యూ, టేక్ కేర్, బై బాయ్.